వెళ్ళిపోయాడు. వీల్లేదమ్మా. తప్పు చేసి సంజాయిసి చెప్పుకోలేకపోతే మన్నించవచ్చు, కానీ ఏ కారణం లేకుండా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయారంటే మంచి మానవత్వంతో కట్టిన ఇల్లు పోసిపోతుంది. అలా జరగకూడదు. వాళ్ళెక్కడున్నా వెతికి తీసుకొస్తాను. అలసిపోయొచ్చో పెద్దబాబు, వెళ్ళి రెస్ట్ తీసుకోనన్నా. నాన్న బాబాయ్ కలిసి హనుమంతు జాడ తెలుసుకుంటారు. ఎవరి శ్రమ తీసుకోకండమ్మా. వాళ్ళెట్టెళ్ళుంటారో నా 6th సెన్స్ చెప్తుంది. వెతికి తీసుకొస్తాను. మీకు మాకు రుణం తీరిపోయింది పెద్దబాబు గారని వాళ్ళలో ఏ ఒక్కరన్నా ఒక్కనే వస్తాను. గోపి పద. నీ సెన్స్ ప్రకారం పార్వతిని కనుక్కుని చేయి పట్టుకునొస్తే మీడియా వాళ్ళకి చెప్పి న్యూసెన్స్ చేయిస్తాను. ఒకవేళ దొరకలేదు అనుకో, ఇంకెప్పుడు దొరకకుండా చూస్తాను. ఎప్పుడు జోక్స్కి నవ్వేదాన్ని. ఇప్పుడు సిచ్యువేషన్ సీరియస్ అయితే నవ్వొస్తుంది. పని మనిషి పార్వతి రోడ్డున పడటం, వాళ్ళని వెతుక్కుంటూ అపర కుబేరుడు కొట్టమనేని దేవేంద్ర వెతకడం. తను రోడ్డు మీదకే వచ్చి వెతకాలిగా. వస్తాడు. కిరీటం లేని చక్రవర్తులు ఘట్టమనేని వంశస్థులు అని మా ముత్తాతల నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. నువ్వు పూర్వం చెప్తున్నావు, నేను భవిష్యత్తు చెప్పనా? అఖిలక్క కొడుకులు మనవళ్ళు, ముని మనవళ్ళు కూడా చక్రవర్తులే. వాళ్ల గురించి నువ్వు చరిత్ర చదివావు. నేను తెల్లవారినప్పటినుంచి చూస్తూనే ఉంటాను. ఇప్పుడు కొత్తగా చూడు. ఘట్టమనేని ముద్దు బిడ్డ, ఆ ఇంటి గడ్డన పుట్టిన పులిబిడ్డ ఇవాళ తల దించుకుంటుంది. ఏంటి? అవును చీపురాంటీ. కళ్ళెర్ర చేసి చూసే అఖిలాండేశ్వరి నా మాటలకు కంటతడి పెట్టుకునేలా చేస్తాను. చంద్రముఖి, నువ్వేం ప్లాన్ చేస్తున్నావో ఏంటో. నీ మాటలు వింటుంటేనే చన్నీళ్లతో స్నానం చేసినట్టు ఒళ్ళు పులకరించిపోతోంది. దేవా ఓడిపోతాడా? అఖిలక్క కళ్లల్లో కన్నీళ్ళా? ఇది కలలోనైనా జరిగే పనేనా? రామరామా, వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తోంది. అవకాశం వచ్చి నువ్వు రెచ్చిపోయే సిచ్యువేషన్స్ తెస్తే విజృంభిస్తావు కదా ఆంటీ. కురుక్షేత్రంలో అభిమన్యుడు జానెడు కత్తుంటే ఇవ్వండి మీ అందర్నీ మట్టు పెడతానని కౌరవుల్నే అడిగాడంట. అలాగే చిటికెడు ఉప్పు, రవ్వంత నిప్పు నువ్వు ఇవ్వు. చిటపటలాడించకపోతే మా ఇంటి పేరు చీపురే కాదు. రెండు గంటలాగు. 3వ గంట నీదే. 16 కంపెనీలున్న ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొండకు నాగపడగల చంద్రముఖి కాటుకు ఘాటు పడుతుంది. వెయిట్ అండ్ సీ.